హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. మనం సెకండ్ సెమ్లోకి వచ్చాం సార్. సెకండ్ సెమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ యూనిట్లోకి వచ్చాం. అకార్డింగ్ టు న్యూ సిలబస్ ప్రకారం డిస్కస్ చేద్దాం సార్ ఒక్కొక్క కాన్సెప్ట్. లెట్ us మేక్ ఏ షార్ట్ అండ్ స్వీట్ క్లాసెస్. ఓకే, మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసి ఉంటారు కదా. ఆల్కేన్స్ and alkenes and cycloalkanes and then benzene and its reactivity. అవి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న సిలబస్ అకార్డింగ్ టు ఏయూ పర్పస్ ప్రకారం మనం ఒక్కొక్క యూనిట్ డిస్కస్ చేద్దాం. ఈరోజు యూనిట్ వచ్చేసి ఆల్కేన్స్. ఓకే, ఆల్కేన్స్ అనేవి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయని చూసుకున్నట్లయితే దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఫ్రమ్ ద హైడ్రోకార్బన్స్. వీటిని ఎక్కడి నుంచి క్లాసిఫై చేస్తాం సార్? వీటిని జనరల్గా హైడ్రోకార్బన్స్ అని అంటాం. హైడ్రోకార్బన్స్ అనగానే మనకి లోయెస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఓకే, వీటిని మనం ఏమంటామంటే హైడ్రోకార్బన్స్ అని అంటాం. వీటిల్లో ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేస్తాం సార్. మళ్ళీ వీటిని వాటి యొక్క కెమికల్ ఫార్ములా ఏమంటాం, ఇవన్నీ మనం లోయెస్ట్ క్లాస్లో ఆల్రెడీ నేర్చుకొని ఉంటాం. సింపుల్గా ఎగ్జాంపుల్స్ ఏమి చెప్పుకోవచ్చు సార్? CH4, దట్ ఈస్ ద మీథేన్, C2H5 ఆర్ CH3CH2, దట్ ఈస్ ద CH3, that is the ethane, and then 3 carbons into propane, and then butane, and then hexane, pentane, heptane. ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కానీ మనం అన్నీ ఇవి ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మన అకార్డింగ్ టు అవర్ సిలబస్ ప్రకారం క్వశ్చన్ టు ఆన్సర్ పర్పస్ నేర్చుకుందాం సార్. అలా నేర్చుకున్న ప్రాసెస్లో మనం ఏమైనా కాంపిటేటివ్ పర్పస్లో ఏమైనా బిట్స్ వస్తే అవి కూడా డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ కవర్ అకార్డింగ్ టు సెమిస్టర్ సిలబస్. సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ న్యూ సిలబస్ ప్రకారం. ఓకే, ఫస్ట్ టాపిక్ అందులోనే ఆల్కేన్స్ సార్. అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. హైడ్రోకార్బన్స్లో సెకండ్ యూనిట్ ఆల్కేన్స్, అండ్ దెన్ ఆల్కేన్స్లో ఆల్కేన్స్ ఉంటుంది, అండ్ దెన్ బెంజిన్ రియాక్టివిటీ ఉంటుంది. ఇవి 4 యూనిట్స్ 4 లెసన్స్గా మనం క్లాసిఫై చేసుకుంటే అందులో ఫస్ట్ది ఆల్కేన్స్. అందులో ఆల్రెడీ మనం ఆల్కేన్స్ అంటే ఏం తెలుసుకున్నాం. ఓకే, జనరల్ ఫార్ములా CnH2n+2 అనుకుంటాం. అవన్నీ లోయెస్ట్ లెవెల్స్లో ఇంట్రడక్షన్ చెప్పుకోవచ్చు. లెట్ us ఫస్ట్ టాపిక్ ఇస్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్. ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు? ఓకే, ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్ మెయిన్గా మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి మనం ప్రిపేర్ చేయొచ్చు సార్. ఆల్కైల్ హ్యాలైడ్స్ టు ఆల్కేన్స్. ఇంకా చాలా ఉంటాయి సార్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి మనం ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఆల్కీన్స్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు, ఆల్కైన్స్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, అకార్డింగ్ టు అవర్ సిలబస్ ప్రకారం మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి సార్, అవి చూద్దాం సార్. మెయిన్గా ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఆల్కేన్స్ చాలా ప్రిపేర్ చేస్తాం. ఆల్కేన్స్ మళ్ళీ సింపుల్గా చెప్పుకున్నాం కదా, ఈథేన్, మీథేన్, ప్రోపేన్ జనరల్గా చెప్పుకోవచ్చు. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏమంటాం సార్? ఆల్కైల్ హ్యాలోజన్స్ అని అంటాం కదా తెలుగులో. ఆర్ఎక్స్గా డినోట్ చేస్తాం. ఆర్ఎక్స్ అంటే ఏంటి సార్? ఆర్ ఈక్వల్ టు CH3 అవ్వచ్చు, CH3CH2 అవ్వచ్చు. అంటే దీని ఏంటి సింపుల్గా ఆల్కైల్ గ్రూప్ అంటే మిథైల్ అవ్వచ్చు, ఇథైల్ అవ్వచ్చు, ప్రొపైల్ అవ్వచ్చు, బ్యూటైల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హ్యాలోజన్ అంటే ఏంటి సార్? హ్యాలోజన్స్ అని ఏం చెప్తాం? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎటాస్టిన్ ఇవి అవ్వచ్చు. ఇలా ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి మనం ఆల్కేన్స్ ప్రిపేర్ చేస్తున్నాం సార్. ఫస్ట్ ప్రిపరేషన్ అనుకోవచ్చు ఇది. ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి మన సిలబస్లో ఉంది. జనరల్గా అయితే నెంబర్ ఆఫ్ ప్రిపరేషన్ మెథడ్స్ బట్టి మనం ఆల్కేన్స్ ప్రిపేర్ చేయొచ్చు. అందులో ఫస్ట్ది అకార్డింగ్ టు అవర్ సిలబస్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ టు ఆల్కేన్స్. ఎన్ని రకాల రియేజెంట్స్ యూజ్ చేసి మనం ప్రిపేర్ చేయొచ్చు? ఓకే, అకార్డింగ్ టు అవర్ సిలబస్ దేర్ ఆర్ 4 మెథడ్స్. అందులో ఫస్ట్ మెథడ్ వుడ్జ్ రియాక్షన్ అంటాం సార్. ఇందులోనే ఫస్ట్ వుడ్జ్ రియాక్షన్, అండ్ దెన్ ఏంటి వుడ్జ్ రియాక్షన్ చూద్దాం. తర్వాత కోరే హౌస్ రియాక్షన్, అండ్ దెన్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్
Grignard reagent, and then reduction. సింపుల్గా ఆల్కైల్ హ్యాలైడ్స్ని రిడక్షన్ చేస్తే ఆల్కేన్స్ వస్తాయి. అండ్ దెన్ ఈ గివ్స్ రైజ్ టు లో ఆల్కైల్ హ్యాలైడ్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేస్తే ఆల్కీన్స్ వస్తాయి. అండ్ దెన్ అట్ ది సేమ్ టైం కోల్హెవ్స్ రియాక్షన్ ఏం చెప్తుంది, వుడ్జ్ రియాక్షన్ ఏం చెప్తుంది అని చూద్దాం సార్. దీస్ ఆర్ మెయిన్ 4 ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్. అందులో ఫస్ట్ చూద్దాం సార్, ఏంటది వుడ్జ్ రియాక్షన్. వుడ్జ్ రియాక్షన్ అంటే ఏంటి, దాని ద్వారా మనం ఎలా ప్రిపేర్ చేసాం, అనేది చూద్దాం సార్. ఏంటి వుడ్జ్ రియాక్షన్? సింపుల్గా ఫస్ట్ అందులో వుడ్జ్ రియాక్షన్ డెఫినేషను, రియాక్షన్, ఏవైనా మెకానిజం ఉంటే మెకానిజం మనం చూడాలి. ఓకే, ముందు రియాక్షన్ రాసి దాని నుంచి సింపుల్గా మనం దాని డెఫినేషన్ రాపించవచ్చు. జస్ట్ అలా రియాక్షన్ రాస్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి సార్. మీరు మీ బెస్ట్ థింగ్ ఇంకేంటంటే ఏదైనా బుక్ పట్టుకొని మీరు జస్ట్ నేను చెప్తున్నది అలా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే అదే మీకు మెయిన్ నోట్స్గా అయిపోద్ది అన్నమాట. ఓకే, కొత్త మెటీరియల్ చదివేదానికన్నా మనం ఏదైనా క్లాస్ విని దాని రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఇంకా ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ బై హార్టింగ్. ఓకే, వుడ్జ్ రియాక్షన్ అంటే ఏంటి, జస్ట్ రియాక్షన్ రాసి దాని నుంచి మనం డెఫినేషన్ రాపిద్దాం సింపుల్గా. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇప్పుడు ఏంటంటే రియాక్షన్స్ అనేవి మెయిన్ కాన్సెప్ట్గా మనం ఉంటాయి అనమాట. ఆ కాన్సెప్ట్ అర్థమైతే దాని నుంచి మ్యాటర్ మనం ఈజీగా రాయొచ్చు అనమాట. ఓకే, వుడ్జ్ రియాక్షన్ జస్ట్ రియాక్షన్ రాస్తాను చూడండి సార్. రియాక్షన్ I would like to introduce the ethyl chloride CH3CH2Cl, that is the ethyl chloride, and reacting with the sodium in presence of dry ether, it is act as a solvent to form the CH3 దిస్ ఈజ్ ద బ్యూటేన్. సింపుల్గా మనకి ఆల్కేన్ ప్రిపేర్ అయ్యింది. అది ఏమైంది అక్కడ బ్యూటేన్ వచ్చింది. దేన్ని రియాక్ట్ చేసాం, ఏదో ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకొని దాన్ని సోడియంతో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఎథర్ సమక్షంలో రియాక్షన్ చేయగా మనకి ఏమైంది సార్, ఒక ఆల్కేన్ వచ్చింది. అంటే ఏంటి, ఇథైల్ క్లోరైడ్ను డ్రై ఎథర్ సమక్షంలో సోడియం ఈజ్ ద మెటల్తో రియాక్ట్ చేస్తే ఏమైంది సార్, మనకి ఒక ఆల్కేన్ వచ్చింది. సింపుల్గా దాని డెఫినేషన్ ఈజీగా చెప్పొచ్చు. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ద సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ద ఆల్కేన్స్. ఆల్కైల్ హ్యాలైడ్ను డ్రై ఈథర్ సమక్షంలో సోడియం మెటల్తో రియాక్షన్ జరపగా ఆల్కేన్స్ ఏర్పడును. ఇటువంటి రియాక్షన్నే మనం ఏమంటాం సార్, వుడ్జ్ రియాక్షన్ అందరు. సింపుల్గా డెఫినేషన్ అయిపోయింది. దిస్ ఈజ్ ద రియాక్షన్. కమింగ్ టు ద మెకానిజం, ఏంటి ఎలా ప్రిపేర్ అయ్యింది ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ మెకానిజం, చర్యా విధానము. మెకానిజం సింపుల్ మెకానిజం. CH3 ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం కదా, CH3CH2 ఓకే Cl దేంతో రియాక్ట్ చేసాం, సోడియంతో రియాక్ట్ చేసాం. ఓకే, సోడియం ఇస్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్, వెరీ రియాక్టివ్. చర్య వేగవంతంగా రియాక్ట్ అయిపోయి, అందుకే మనం సోడియం మెటల్ని కిరోసిన్లో నిల్వ చేస్తామన్నమాట. ఎందుకు స్టోర్ చేస్తామనేది మీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ఏదైనా ఎయిర్తో కానీ వాటర్తో కానీ ఇది రియాక్షన్ పొంది అది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని కిరోసిన్లో స్టోర్ చేస్తాం అనమాట. నార్మల్గా వదిలేసాను సరే, ఎయిర్లో ఉన్న స్టీమ్తో మనకి ఆవిరితో రియాక్షన్ ఉంది, నీటితో రియాక్షన్ పొంది అది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువగా సోడియం మెటల్ని వెరీ రియాక్టివ్ ఎందుకన్నామంటే అది నీటితో జరిగినది బర్న్ అవుతుంది అనమాట. పేలు స్వభావం కలిగిన మెటల్, లోహం అనమాట. ఓకే, ఇదేమవుతుందంటే ఇక్కడ చూడండి సార్, 2 ఈక్విలెంట్స్ ఆఫ్ ఇథైల్ హ్యాలైడ్ని తీసుకున్నాం సార్. అదే రియాక్ట్ చేస్తే ఇక్కడ సింపుల్గా కొంచెం మనకు అనుగుణంగా రాసినట్లయితే CH3 Cl రాసుకున్నాం. సింపుల్గా మనకి ఏమవుతుందంటే అక్కడ ఏమవుతుంది, ఆల్కైల్ హ్యాలైడ్ను సోడియం మెటల్తో రియాక్ట్ చేస్తాం. చూడండి, ఇక్కడ 2 ఈక్విలెంట్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ యూజ్ చేసుకున్నాను. ఏమవుతుంది సార్, ఇక్కడ డ్రై ఈథర్ సమక్షంలో చేయాలన్నాం. ఇట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ సాల్వెంట్గా మనకి ఉపయోగపడుతుంది ఇది. అప్పుడు ఏమైతే సార్, ఇక్కడ
సింపుల్ రియాక్షన్ జరుగుతుంది సార్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇలా NaCl అనేది బయటికి పోతుంది సార్. ఓకే, ఇక్కడ 2 ఈక్విలెంట్ ఆఫ్ సోడియం మెటల్స్ ఉపయోగించాం అనుకోండి. అంటే ఎందుకు 2 ఈక్విలెంట్స్ ఆఫ్ సోడియం మెటల్ని ఉపయోగించాను, రెండు ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఉపయోగించాను కాబట్టి. ఓకే, ఒక ఆల్కైల్ హ్యాలైడ్ ఒక సోడియం మెటల్తో, ఒక ఆల్కైల్ హ్యాలైడ్ ఒక సోడియం మెటల్తో. ఓకే, ఇలా సింపుల్గా 2. అప్పుడు ఏమవుతుంది సార్, ఇవి బయటకు పోతే 2NaCl అనేది బయటకు పోతుంది కదా. మనకి ఏం యాడ్ చేయాలి ఇక్కడ చూడండి, రిమైనింగ్ అలా యాడ్ చేయండి. CH3 CH2 అండ్ దెన్ CH3. సింపుల్ మెకానిజం. ఏం యాడ్ చేసాం, 2 ఈక్విలెంట్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ద 2 ఈక్విలెంట్స్ ఆఫ్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ద బ్యూటేన్ సింప్లీ. ఓకే, 2 ఆల్కైల్ హ్యాలైడ్స్ని 2 లోహంతో మెటల్ లోహంతో చర్యనందించగా సింపుల్గా బ్యూటేన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది వుడ్స్ రియాక్షన్ డెఫినేషను, రియాక్షను అండ్ దెన్ మెకానిజం. అర్థమవుతుంది సార్. సింపుల్గా దీంతో చాలా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఆల్కేన్స్లో ఉన్నటువంటి అన్ని ఆల్కేన్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యూటేన్ ప్రిపేర్ చేసాం. ప్రోపేన్ ప్రిపేర్ చేయాలంటే ఏం చేస్తాం సార్, ప్రోపేన్ యొక్క స్ట్రక్చర్ అలాగ ఉంది, CH3 CH2 CH3. ఓకే, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఆల్కైల్ హ్యాలైడ్ని ప్రిపేర్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం కంబైండ్ అవుతుంది, ఇక్కడ కంబైండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ CH3 అంటే సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ ఉన్నవి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రిపేర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ చేస్తాం, CH3Cl ప్లస్ Na. ఓకే, సోడియం మెటల్. ఇంకొక దేంతో ప్రిపేర్ చేస్తాం, Cl CH2 CH3. ఓకే, ఈ రెండు ఇలా పోయి మనకేమవుతుంది, CH3. ఇది ఏమంటామంటే దిస్ ఈజ్ ద అన్సిమెట్రికల్ ఆల్కేన్ అంటాం సార్. దీన్ని ఎందుకు అన్సిమెట్రికల్ అన్నామంటే ఇవి ఆడ్ నెంబర్లో ఉన్నాయన్నమాట. కార్బన్స్ అనేవి ఆడ్ నెంబర్స్లో ఉన్నాయన్నమాట. సింపుల్గా ఇక్కడ చూడండి, ఇది అన్సిమెట్రికల్గా చెప్పొచ్చు. అదే సిమెట్రికల్ అంటే దేన్ని అంటాం సార్, ఇది బ్యూటేన్ సిమెట్రికల్ అంటాం బికాస్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనుకోవచ్చు. అంటే ఏంటంటే దీన్ని ఎందుకు సిమెట్రికల్ అనుకుని దీన్ని ఎందుకు అన్సిమెట్రికల్ అనుకోమంటే ఇక్కడ ఒక సిమెట్రిక్ ప్లేన్ అబ్జర్వ్ చేసాం అనుకోండి సార్, బ్యూటేన్లో మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. అది ఇక్కడ మనకి రావద్దనమాట, ఎందుకంటే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇటుపక్క 2 కార్బన్లు, ఇటుపక్క 2 కార్బన్లు. అప్పుడు ఇక్కడి నుంచి కట్ చేయకూడదు మనం. ఇక్కడి నుంచి కట్ చేస్తే ఒక కార్బన్ ఉంది, దాన్ని సిమెట్రికల్ అనకూడదు అనమాట. ఒక బాండ్ పక్కన మనం మిర్రర్ ప్లేన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇటుపక్క సేమ్ ఈక్విలెంట్ ఆఫ్ కార్బన్స్ ఉండాలన్నమాట. సేమ్ కార్బన్స్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ మిర్రర్ ప్లేన్ అబ్జర్వ్ చేసామని ఒకసారి ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి అది సిమెట్రికల్ అవ్వదు అనమాట. అర్థమవుతుందా. దీస్ ఆర్ అన్సిమెట్రికల్ ఆల్కిన్, దీస్ ఆర్ ద సిమెట్రికల్ ఆల్కిన్. ఏవైనా మనం ప్రిపేర్ చేయొచ్చు. సింపుల్గా మనం సిమెట్రికల్ ఆల్కిన్ వేట్లు అంటాం, ఈవెన్ నెంబర్స్ ఉన్నవన్నీ కూడా సిమెట్రికల్ ఆల్కిన్. అన్సిమెట్రికల్ అంటే ఏంటి సార్, ఆడ్ నెంబర్లు ఉన్నటువంటి కార్బన్స్. సిమెట్రికల్ ఏమంటాం, అన్సిమెట్రికల్. CH4 అనేది అన్సిమెట్రికల్లో వస్తుంది, సింగిల్ కార్బన్ కాబట్టి. CH3 ఈథేన్, ఇది ఈథేన్ అనేది సిమెట్రికల్. ఎందుకంటే ఇక్కడ ఒక మిర్రర్ ప్లేన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇటొక కార్బన్, సో సిమెట్రికల్. ప్రోపేన్ అనేది అన్సిమెట్రికల్, బ్యూటేన్ అనేది సిమెట్రికల్, పెంటేన్ అనేది అన్సిమెట్రికల్. అలా ఈవెన్ సిమెట్రికల్ అయినా అన్సిమెట్రికల్ అయినా మనం వుడ్స్ రియాక్షన్ నుంచి మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఓకే, దట్ ఈస్ ఓకే. ఇలా ఫస్ట్ వుడ్స్ రియాక్షన్ అనేది ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కోరే హౌస్ మెథడ్. కోరే హౌస్ సెకండ్ ప్రిపరేషన్ ఏమనుకున్నాం మనం, కోరే హౌస్ అనుకున్నాం. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తామని చెప్పుకోవచ్చు. కోరే హౌస్ మెథడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఈ కోరే హౌస్ మెథడ్ ప్రకారం ఎలా ప్రిపేర్ చేస్తామంటే సింపుల్గా ఎక్కడ మెటలే అక్కడ మెటలే ఉపయోగిస్తాం సార్. సింపుల్గా రియాక్షన్ రాస్తాం, దాన్ని బట్టి మనం డెఫినేషన్ అనేది రప్పిద్దాం సార్. రియాక్షన్ ఏంటి మనకి, CH3 CH2 Br. ఇంకా క్లోరిన్ తీసుకున్నా, బ్రోమైడ్ తీసుకున్నా, ఏదైనా తీసుకోవచ్చు. రియాక్ట్ విత్ ద లిథియం
in presence of again dry ether to form CH3 CH2 Li plus Br plus copper iodide. ఓకే, ఇది రియాక్షన్. ఈ రియాక్షన్ నుంచి మనం ఆల్కేన్స్ ఉన్నాయా లేవో చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. జస్ట్ మెకానిజం చూడండి, మనం చూద్దాం ఒకసారి. సింపుల్గా మనం డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు? కోరేహోసే ఆల్కైల్ హ్యాలైడ్ను లిథియం మెటల్తో డ్రై ఈథర్ సమక్షంలో చర్యను అందించగా ఆల్కేన్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, టు రియాక్షన్ విత్ ద ఆల్కైల్ హ్యాలైడ్ విత్ లిథియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ద ఆల్కేన్స్. సింపుల్గా మనం మెకానిజం చూసుకున్నట్లయితే డెఫినేషన్ చెప్పాం. ఈ రియాక్షన్ మనం ప్రాక్టీస్ చేస్తే డెఫినేషన్ అనేది ఈజీ రాయొచ్చు. కమింగ్ టు ద మెకానిజం. ఓకే, మెకానిజంలో ఏం తీసుకుంటున్నాను చూడండి ఒకసారి. CH3 CH2 Li. ఓకే, ప్లస్ కాపర్ అయోడైడ్ ప్లస్ అగైన్ CH3 CH2 Li. ఓకే, ఇక్కడ వచ్చిన రియాక్షన్ని మనం చేసాం. ఇక్కడ ఏం ప్రిపేర్ చేసాం సార్? ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క లిథియం మెటల్స్తో ఉన్నటువంటి ఒక సమ్మేళనాన్ని రియాక్ట్ చేసాం. దాన్ని మళ్ళీ ఇంకో ఈక్వలెంట్తో రియాక్ట్ చేసిన కాపర్ అయోడైడ్తో రియాక్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. డైరెక్ట్గా ఇక్కడ రాయలేదు నేను, మెకానిజంలో చూపించడానికి. ఇది ఓన్లీ రియాక్షన్ అనేది మనం ఏం చెప్పడానికి డెఫినేషన్ చెప్పడానికి రాస్తాను. మన మెకానిజంలో క్లియర్గా మనం ఆల్కేన్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇంకా 2 రకాలైనటువంటి తీసుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో మనకు చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడున్న లిథియం అనేది వెరీ రియాక్టివ్ కాబట్టి లిథియం అయోడైడ్ అనేది బయటికి పోతుంది. ప్లస్ మైనస్ ఇక్కడ బయటికి పోయినట్టు చూపిస్తున్నట్లయితే ఏం మిగులుతో చూడండి సార్. మనకి రిమైనింగ్ అంతా జాగ్రత్తగా రాసినట్లయితే కాపర్ లిథియం, అంతేనా? కాపర్ లిథియం. ఓకే, దీనికి ఏం యాడ్ చేయాలి మనం? CH2 CH3 అండ్ రెండోది CH2 CH3. ఓకే, ఇలా మనకి కాంబినేషన్ జరిగింది. ఇప్పుడు కాపర్ అయోడైడ్తో రియాక్షన్ పొందినప్పుడు ఫర్దర్ రియాక్షన్ ఇదంతా. ఓకే, డెఫినేషన్లో మనం చెప్పం ఇదంతా. సింపుల్గా ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ద లిథియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ద ఆల్కేన్స్. మన మెకానిజంలో క్లియర్గా చూపించాలన్నమాట. ఏమేమి రియాక్ట్ అవుతుంది, ఏం పోతుంది అనేది రియాక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఏమనొచ్చు? సింపుల్గా లిథియం అయోడైడ్ పోయింది కదా, దీన్ని ఏమనొచ్చు అంటే సింపుల్గా లిథియం డైఇథైల్ కాపర్ సమ్మేళనం. ఓకే, ద కాంపౌండ్ ఆఫ్ లిథియం డైఇథైల్, లిథియం డైఇథైల్ కాపర్. ఓకే, దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తే మనకి కావలసినటువంటి ఆల్కేన్స్ వస్తాయి. ఓకే, సింపుల్గా మనకి అగైన్ ఇంకొక ఆల్కైల్ హ్యాలైడ్తో Br CH2 2 రకాల ప్రోపేన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ప్రోపేన్ తీసుకుందాం. ఓకే, CH3 దీంతో రియాక్ట్ చేసాం అనుకోండి సార్. కొంచెం పెద్ద రియాక్షన్ మీకు ఇది కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి లిథియం డైఇథైల్ కాపర్ని మనం ఇంకొక ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. ఆ ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేసినప్పుడు సింపుల్గా ఎందుకు రియాక్ట్ చేస్తున్నామంటే ఇక్కడ ఇంకొక లిథియం ఉంది కదా, ఈ లిథియం అనేది లిథియం బ్రోమైడ్తో బయటకు పోతుంది. ఇక్కడ లిథియం అయోడైడ్ బయటకు పోయిందా, ఇక్కడ లిథియం బ్రోమైడ్ అనేది బయటికి పోయి మనకి ఏమొస్తుంది అంటే చూడండి జాగ్రత్తగా. ఇది పోయిందంటే ఏం 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 రియాక్ట్ అవుతుంది? ఇక్కడ ఈ 2 పోయాయి, ఇది అటాచ్ అవుతుంది. ఎక్కడికి అటాచ్ అవుతుంది జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. CH2 CH3 ఇది ఇక్కడ నుంచి వచ్చినటువంటి సమ్మేళనం.
ఓకే, దేంతో యాడ్ అవుతుంది మనకు ఒక అక్కడ సమ్మేళనం ఉంది కదా, ఇది కానీ ఇది కానీ యాడ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి రెండు ఈక్వలెంటే కాబట్టి CH2 CH3. ఓకే, ఇది యాడ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా, ఇది బయటికి పోయింది అనుకోండి సార్, ఇది ఏర్పడుతుంది CH3 CH2 Cu, ఇథైల్ కాపర్ అనేది బయటకు పోతుంది. ఇలా మనము ఆల్కేన్స్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ప్లస్ ఇంకా ఇక్కడ ఏముంటాయి సార్, ప్లస్ లిథియం బ్రోమైడ్. ఓకే, 3 స్టెప్లు సార్ ఇవి మెకానిజంలో. ఫస్ట్ లిథియం ఆల్కేన్స్ని ఇక్కడ నుంచి ప్రిపేర్ చేసినటువంటి లిథియం ఆల్కేన్స్ని, 2 రకాల లిథియం ఆల్కేన్స్ని మనం వుడ్ రియాక్షన్లో లాగా రాసుకొని లిథియం అయోడిన్ బయటికి పంపించిన తర్వాత మనకి ఏం ప్రిపేర్ అయ్యింది, లిథియం డైథైల్ కాపర్ అనే సమ్మేళనం ప్రిపేర్ అయ్యింది. దాన్ని మళ్ళీ ఇంకొక ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్షన్ చేస్తే మనకి సింపుల్గా ఆల్కేన్ వచ్చేస్తుంది. ఇది కోరేహౌస్ మెథడ్ అనమాట. సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు, డెఫినేషన్లో మళ్ళీ మనం అన్నీ రాయక్కర్లేదు. డెఫినేషన్లో సింపుల్గా ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ద లిథియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ద ఆల్కేన్స్. మన మెకానిజంలో చూపిస్తే సరిపోతుంది అనమాట. కాపర్ అయోడైడ్ సమ్మేళనం ఎలా వస్తుంది, బయటికి కాపర్ అయోడైడ్ ఎలా పోతుంది అనేది సింపుల్గా మనం చెప్పొచ్చు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద సెకండ్ ప్రిపరేషన్ మెథడ్. ఓకే, థర్డ్ ప్రిపరేషన్ మెథడ్ మనం ఏం చెప్పుకున్నాం, ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకే, గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి ఎలా ప్రిపేర్ చేస్తాం, ఫ్రమ్ Grignard reagent. అసలు గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏంటి సార్, RMGXనే మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. ఆర్ ప్లేస్లో ఇథైల్ కానీ మిథైల్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఎక్స్ ప్లేస్లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏమైనా తీసుకోవచ్చు. For example, I will take the CH3MgCl, methyl magnesium chloride. One of the Grignard reagent. Undergo hydrolysis. సింపుల్గా గ్రిగ్నార్డ్ రియేజెంట్ని హైడ్రాలిసిస్ చేస్తే మనకి సింపుల్గా ఆల్కేన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, సింపుల్గా ఇది హైడ్రాలిసిస్ అంటే ఏం సార్, సింపుల్గా వాటర్లో డిప్ చేస్తున్నాం అనమాట. ఇది H+OH- మనకి బయటికి పోయినట్లయితే మనకి ఏమొస్తుంది మనం చూడండి ఒకసారి. ఎక్కడ H+ అనేది యాడ్ అవుతుంది, ఎక్కడ H+ అనేది యాడ్ అవుతుందో చూసుకోండి ఒకసారి. సింపుల్. ఓకే, ఇలా మనం సింపుల్గా ఏం చెప్పుకున్నాం సార్, డెఫినేషను, గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండర్గో హైడ్రాలిసిస్ టు ఫార్మ్ ద ఆల్కేన్స్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ని హైడ్రాలిసిస్ చేయగా మనము ఆల్కేన్స్ని పొందవచ్చు. ఓకే, గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది హైడ్రాలిసిస్ చేయాలంటే ఇది విడిపోవాలన్నమాట. ఎలా విడిపోతుందంటే, ఈ బాండ్ విడిపోతుందంటే చెప్పుకుంటే ఖచ్చితంగా కార్బన్కి మెగ్నీషియం మధ్య బాండ్ మాత్రమే విడిపోతుంది. ఎందుకంటే కార్బన్ కన్నా మెగ్నీషియం అనేది మోర్ ఎలక్ట్రోనేటివ్, లేదా ఆల్ మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ Na+ కదా, Na+ కానీ విడిపోతుంది కానీ Na- ఉండదు ఎక్కడా కూడా. ఎందుకంటే Na- అని Na+ అంటే Na అంటే ఏంటి సార్, 11 నుంచి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి మనకి 10గా అవుతుంది. 10 అంటే ఏంటి, నియాన్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. ఓకే, ఆల్ మెటల్స్ అన్నీ కూడా Mg+2, Mg అంటే 12 కాబట్టి 12 2 తీస్తేనే మనకి ఇది స్టేబుల్ అవుతుంది. కాబట్టి ఆల్ మెటల్స్ అన్నీ కూడా ఏమంటామంటే, మెటల్స్ మీద అన్నీ కూడా ప్లస్సే ఉంటుంది. ఎందుకు ప్లస్ ఉంటుంది అంటే, ఆల్ మెటల్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఎలక్ట్రాన్ కొరత గల మూలకాలు. సో ఆబ్వియస్గా మనకి Mg+, CH3-, therefore H+OH- అనుకుంటే హైడ్రాలిసిస్ చేస్తున్నప్పుడు ఏ అయాన్ ఎక్కడికి వెళ్తుందో చెప్పడానికి ఇదంతా కూడా. సో Mg+ దగ్గరికి ఈ బాండ్ అనేది ఇలా విడిపోయింది అనుకోండి సార్, Mg+ దగ్గరికి ఏం వెళ్తుంది, మనకి OH- వెళ్తుంది, ఇక్కడికేమో H+ వెళ్తుంది. అప్పుడు ఏమొస్తుంది సార్, ఇక్కడ CH4 సింపుల్గా ఆల్కేన్ ప్రిపేర్ అవుతుంది. MgOHCl ఇస్ ద బై ప్రోడక్ట్. ఓకే, సింపుల్గా గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండర్గో హైడ్రాలిసిస్ టు ఫార్మ్ ద ఆల్కేన్స్.
ఓకే, ఈ విధంగా ఆల్కేన్ ప్రిపేర్ చేసాం, అదే మీథేన్ ప్రిపేర్ చేసాం. మరొక గ్రిగ్నార్డ్ రియాక్షన్ తీసుకొని అనుకోండి, CH3 ఒక కార్బన్ పెంచి CH3CH2 MgCl. ఓకే, R ప్లేస్లో CH3CH2 తీసుకున్నాం, X ప్లేస్లో Cl తీసుకున్నాం. దీన్ని హైడ్రాలసిస్ చేయాలి, CH2O ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2O. మళ్ళీ అగైన్ Mg ప్లస్గానే విడిపోతుంది, అంటే ఈ బాండ్ అనేది ఇలా బ్రేక్ అయితే OH మైనస్ ఇక్కడికి, H ప్లస్ ఇక్కడికి, ఇది మైనస్గా ఉంటుంది, ఇది ప్లస్గా ఉంటుంది. ఇది ప్లస్గా విడిపోయిందంటే ఆబ్వియస్గా CH2 మైనస్గానే విడిపోతుంది. దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది సార్, CH3CH3 ఈథేన్ అనేది ఫామ్ అవుతుంది. అగైన్ MgOHCl ఈజ్ ద బై ప్రోడక్ట్. ఓకే, దిస్ ఈజ్ ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రిపరేషన్. ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి ఆల్కేన్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, ఇలా ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ అన్నీ ప్రిపేర్ చేయొచ్చు. కమింగ్ టు ద లాస్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ రిడక్షన్ నుంచి సింపుల్గా రిడక్షన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇవన్నీ కూడా ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, రిడక్షన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, సింపుల్గా ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఏదో ఒక రిడక్షన్ రియేజెంట్తో మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. రిడక్షన్ రియేజెంట్లో మనకి జింక్ను ఉపయోగించవచ్చు, లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఉపయోగించవచ్చు, ఇంకా చాలా రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 రిడక్షన్ రియేజెంట్స్ తీసుకున్నాం, CH3Cl తీసుకున్నాం సార్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ సమక్షంలో రిడక్షన్ జరిగినట్లయితే 2 moles ఆఫ్ తీసుకున్నాం అనుకోండి సార్, ఏమవుతుంది, CH3 అనేది బయటకు పోయి ZnCl2 అనేది ఇలా బయటకు వచ్చి ఆల్కెన్స్ ప్రిపేర్ చేయొచ్చు. అదే CH3Clని లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో చేసినా సరే మనకి లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో చేస్తే H- అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడికి. H- ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది సార్, CH4 ప్లస్ HCl అనేది బయటకు వస్తుంది అనమాట ఇలా. ఓకే, మీథేన్ ఏర్పడుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద రిడక్షన్. ఇంకా చాలా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీథేన్ ప్రిపేర్ చేస్తాం, ప్రోపేన్ చేయొచ్చు, బ్యూటేన్ చేయొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరుగుతూ ఉంటే ఆల్కేన్స్ ఈజీగా ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది మొత్తం 3 ప్రిపరేషన్స్ అనమాట. ఫస్ట్ చూడండి సార్, 1 by 1 వుడ్జ్ రియాక్షన్. నెక్స్ట్ కోరే-హౌసే మెథడ్, ఇదే కొంచెం కష్టంగా ఉంటుంది, కోరే-హౌసే మెథడ్. And then Grignard reagent RMGX, and then reduction. These are the 4 important preparation methods. వుడ్జ్ రియాక్షన్ ఏం చెప్పాం సార్, ఇవన్నీ కూడా ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచే మనం చెప్పొచ్చు. ఆల్కైల్ హ్యాలైడ్స్ టు ఆల్కేన్స్, ఆల్కైల్ హ్యాలైడ్స్ వుడ్జ్ రియాక్షన్ ఏం చెప్తుంది, ఆల్కైల్ హ్యాలైడ్స్ని సోడియం మెటల్తో రియాక్షన్ చేస్తే ఆల్కేన్స్ వస్తుంది. కోరే-హౌసే ఏం చెప్తుంది, ఆల్కైల్ హ్యాలైడ్స్ని లిథియంతో రియాక్ట్ చేస్తే ఆల్కేన్స్ వస్తాయి. RMGX ఏం చేస్తుంది సార్, RMGX మరి ఎలా వచ్చింది, RX నుంచి వచ్చినట్టు. ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ద Mg టు ఫార్మ్ ద RMGX. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమవునట్టు, RMGX కూడా ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ప్రిపేర్ చేసినట్టు. సింపుల్గా ఆల్కైల్ హ్యాలైడ్ని వాటర్ మాలిక్యూల్తో హైడ్రాలసిస్ చేయగా మనకి ఆల్కేన్స్ ప్రిపేర్ అవుతాయి. రిడక్షన్ ఆల్రెడీ తెలుసు, ఏదో ఒక రెడ్యూసింగ్ ఏజెంట్, జింక్ కొంచెం, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కానీ ఇంకా చాలా రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఒక 2 రెడ్యూసింగ్ ఏజెంట్స్ మాత్రమే మనం చెప్పాం. ఓకే, దీస్ ఆర్ ద 4 ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కేన్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ సార్, జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ రాస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ చూద్దాం. Okay, that's all for today. Thank you one and all. This is Raju signing off. Jai Hind.